ఇప్పుడు మనము సిద్ధాశ్రమం చేరుకుంటున్నాము. మనోజ్ఞములైన సుందర శాకుంతలంబులు సంచరించు ఈలతా పరిపూర్ణ సుమశోభితంబు వనము మనోహరమైన తనమును సేద తీర్చు ఈ వనమేమని రాముడు అడిగి ఆ సుందర వనమేనే సిద్ధాశ్రమము గలదు. శాకుంతలములు అంటే పక్షులు, ఎప్పుడూ చూడనటువంటి అన్ని వర్ణవర్ణాల. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. మనం రామచిలక అనగానే మనకు ఆకుపచ్చ రంగులో చిలక, దాని ఎర్రని ముక్కు గుర్తు వస్తాయి. కానీ ఇక్కడ పసుపు వర్ణమి, తెలుపు వర్ణమి, గులాబీ రంగు వర్ణమి, అనేకటువంటి వర్ణ శాకుంతలములు పక్షులు కోకువ రాగాలతోని స్వాగతం పలుకుతున్నట్టుగా చాలా మనోజ్ఞంగా ఉందంట. సన్నగా జాలువారే సెలయేళ్లు, కొండలపై నుండి వచ్చే నీటి ఛాయలు, అదిగదిగో కానవచ్చునది సిద్ధాశ్రమము పవిత్రత సంతరించుకొని ప్రసిద్ధికెక్కే ఈ ప్రదేశము. అది ఎందుకంత ప్రశాంతత పొందింది, ఎంతందుకు బాగా ఉంది అంటే అక్కడ ప్రహ్లాదుడు తపస్సు చేశాడు. ప్రహ్లాదుడు ఎవడు? చిన్నప్పటి నుండి కూడా హరినామ సంకీర్తనము గర్భంలో ఉండగా నారదముని చేత నారాయణ మంత్రోపదేశాన్ని 5 నెలల గర్భస్థ శిశువు నుంచి కూడా నేర్చుకున్నటువంటి పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడు తపస్సు చేసినటువంటి ఆశ్రమము అది సిద్ధాశ్రమము. అతని కుమారుడు, అతని సుతుడు, అతని మనమడు కూడా అక్కడ తపమాచరించారట. ప్రహ్లాద సుతుడు విరోచన సుతుడైన బలి చక్రవర్తి ఘనకీర్తిన రాజ్యమేలి ఇంద్ర సామ్రాజ్యమును ఆక్రమించే ఇంద్ర పదవికి ముప్పు వాటిల్లినని ఇంద్రజననీ జనకులు అది కశ్యపులు వల్లాడి విష్ణుని గూర్చి ఘోర తపము చేసి సుతునిగా బడిసిరి. ఇక్కడ ఏంటంటే మొన్న మనం చెప్పుకున్నాము, బలి చక్రవర్తి ధర్మంగా మాత్రమే తన రాజ్యాన్ని జయించుకుంటూ వెళ్ళాడు. ధర్మ కార్యాలకు, దాన ధర్మాలకు క్రూరంగా హింసిస్తూ రాక్షసుల్లాగా చేయలేదు. కాబట్టి ధర్మపరులను ఏ దైవం ఏమి చేయలేదు, సంహరించడాలు ఇలాంటి చేయలేదు, యుద్ధం చేయలేడు. ఆయనకి ధర్మంగానే వెళ్ళాలి. అయితే ధర్మం నిజమే, కానీ మిగతా వాళ్ళ రాజ్యాలు కూడా తీసుకోవడము, ఆయన ఒక్కొక్క భూలోకంలో రాజ్యాలన్నీ కూడా ధర్మోపచేతంగానే తీసుకుంటూ వెళ్ళాడు. స్వర్గానికి కూడా వెళ్ళేటప్పటికీ ఆ దేవతలందరూ కూడా వృక్షాలైపోయినారు. మొన్న మనం చెప్పుకున్నాము, అశ్వత్థ వృక్షము గురు గ్రహము, వేప చెట్టు శుక్ర గ్రహము, ఇలాగా చెట్ల రూపంలో ఉండిపోతే అదితి కశ్యపులు చాలా బాధ చెందారట. పుత్రులందరూ అగమ్య గోచరంగా వెళ్ళిపోయినారు, వనచరులు అయిపోయినారు. నాకు ఇంద్ర పదవిని కాపాడి ఆ బలిచక్రవర్తిని ఎదుర్కొనేటువంటి ఆ బలిచక్రవర్తి ఎవరు? దితి సంతానము, తన సవితి అయిన తన చెల్లెలు సవితి అయినటువంటి దితి సంతానము, దితి మనవడు బలిచక్రవర్తి అని. నాకు ముని మనవడు అన్నట్టు, నాకు మంచి పుత్ర సంతానం కావాలని అదితి చాలా తపస్సు చేస్తే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఆమె గర్భాన్న మళ్ళీ వామన అవతారంలో జన్మించాడు. ఇక్కడ మనకు వామనమూర్తి చరిత్ర చెప్తోంది. ఇంద్రజననీ జనకులు అదితి కశ్యపులల్లాడిది విష్ణువు గూర్చి తపము చేసిగా బడసిరి మహావిష్ణువు చే వారికి వామనుడై జనించి బలి చక్రవర్తి చేయు యాగమునకేగి నేల 3 అడుగులు దానమడిగే బాలభటుడు భువికి జానడు లేని చిన్నారి వటును చూసి ఆ ముద్దు పలుకులకు మురిసి బలి వటుడుగాడు వీడు విష్ణుడని తెలిసి అసుర గురువు శుక్రాచార్యులు అడ్డుపడిన గాని ఆది నారాయణుడే తనను దానమడుగగా ధనదెంత భాగ్యమని పరవశించి బలి చక్రవర్తి. అక్కడ చెప్తున్నాడు, ఈయన ఎవరు? మనకు అసుర గురువు, రాక్షసుల గురువు ఎవరు? మనకి శుక్రాచార్యుడు. దేవతల గురువు ఎవరు? గురుగ్రహం. వాళ్ళ పూజల వలన బాగా సంతుష్టుడై వాళ్లకు మృత సంజీవని విద్యను నేర్పించాడు. అమృతము తాగినటువంటి, ఏ యుద్ధం చేసినా అమృతం తాగినటువంటి దేవతలందరూ వాళ్ళకి మరణం లేదు, అమృతం తాగారు కాబట్టి వాళ్ళు బ్రతికిపోతున్నారు. మేమెట్లాగా మా సైన్యం క్షీణించిపోతుంది, యుద్ధంలో ఎట్టుపోయినాడు అటు ఆ దేవతల ఆయుధాలకు బలైపోతున్నారని మృత సంజీవని విద్యను నేర్చుకున్నాడు. ఆ మంత్రాన్ని, ఆ సంజీవని యొక్క మూలికను తాకించి మంత్రాన్ని పఠించగానే చనిపోయేవారంట, బతికేవారట. అటువంటి ఆ చక్రవర్తికి, అటువంటి ఆ శుక్రాచార్యుడు ఆ గురువును చాలా ఒక దేవతలాగా ఉపాసిస్తుంటారు రాక్షసులందరూ. అయితే ఇక్కడ కులగురువు, రాక్షసులకు కులగురువు కాబట్టి శుక్రాచార్యుడు అతను 3 అడుగుల జాగ అడిగితే ఆ బాలుడు చిన్నగా పసిబాడు చాలా ముద్దుగా ఉన్నాడని వాడి మాటలకు మురిసిపోయి, నువ్వు ధార పొయ్యకు, నువ్వు ఎటువంటి మాట ఇవ్వకు, వాడు వటుడుగాడు, వాడు ఆది మహావిష్ణువు చిన్న పోరడని నువ్వు ముద్దు చేస్తున్నావు, కానీ ఓ మహారాజా, ఓ బలిచక్రవర్తి మహారాజా, నువ్వు మాత్రం అటువంటి పని చెయ్యకని చెప్తాడు. అయినా కూడా విష్ణు అంతటి వాడే నన్ను దేహి అని అడగగా దానం ఇవ్వడం అది ఎంత సౌభాగ్యము, మీరు అడ్డుపడకండి గురువర్య అంటాడు. అయినా కూడా ఈ రాజ్యాన్ని మొత్తం కోల్పోయి తన స్థితిని కోల్పోతాడని ముందే ఊహించిన శుక్రాచార్యుడు ఒక క్రిమిగా, ఒక
పురుగుగా వెళ్ళి ఆ కలశం అర్ఘ్యపాత్ర అని మాకు ఇట్లా ఉంటుంది, అభిషేక పాత్ర చిన్నది, చొంగ గడుగులా ఉంటుంది. అర్ఘ్యం ఇలా ఉద్దరణతో పోయేగాక ఇట్లా మేము ఇలా పోసుకుంటూ బ్రాహ్మణుల అందరిళ్లలో ఉంటుంది. ఆ చొంగలో అడ్డుగా నించుంటాడు. నిజంగానే ఆ చిన్నారికి బలిచక్రవర్తి భార్య బంగారి పళ్ళెరల్లో నించోమంటుంది. నించోగానే ఆమె నీళ్లు పోస్తూ ఉంటుంది. ఈయన రెండు చేతులు కూడా పాద ప్రక్షాళనం చేస్తున్నాడు. దానం ఇచ్చేటప్పుడు బ్రాహ్మణునికి ఇష్టం ఉన్నట్టు ఏదో బొట్టు పెట్టి ఇట్లా దానం ఇవ్వడం కాదు. అర్ఘ్యము పాద్యము ముందు చేతి మీద నీళ్లు పోసి గంధము పసుపు కుంకుమ అక్షింతలు వేసి తులసి దళం పెట్టి నమస్కరించి తర్వాత పాదాలు కడిగి ఆ పాదాల మీద గంధము పసుపు అక్షింతలు పెట్టి తులసి దళాలు పెట్టి నీళ్లు పైన చల్లుకోవాలి. ఆ మహావిష్ణువుకు ఆ బలిచక్రవర్తి దంపతులు అలా చేస్తున్నారు. చిన్నారి వటుని చిన్ని చరణమ్ములు పసిరి పళ్ళెరమ్మున పెట్టి అర్ఘ్యమీయగబూని బలిచక్రవర్తి ఒక్క డ్రాప్ నీళ్లు కూడా ఆ పాదాల మీద పడతలేవు. అర్ఘ్య పాత్ర నుండి జలము జాలు వారక కీటక రూపముననున్న జలధార కడ్డుననున్న శుక్రుని గని. ఆయనకు అన్ని భూత భవిష్యత్మానాలన్నీ తెలుసు. ఆ వటుడికి, ఆ వటుడెవరు? మహావిష్ణువు. కాబట్టి ఆ దర్భలు ఎప్పుడు చెప్పే కదా, కుశాగ్రములు అంటే కుశాగ్రం చాలా సూది మొనలాగా ఉంటుంది. మన దశరథ మహారాజు యొక్క మంత్రులు కుశాగ్ర బుద్ధులు అని చెప్పాను. ఎంత సురద్రుపి. అలాగా ఆ చొంగగడుగులకి నడుముకున్నటువంటి దర్భపులను తీసి ఇలా కూర్చాడు. కూర్చంగానే ఏమైంది, దాంట్లోంచి జల రక్తం కారింది. ముందు శుక్రాచార్యుని కన్ను ఒకటి పొడబడింది. శుక్రాచార్యుడు అంటే అంధుడు, ఒక కన్ను లేనివాడు, ఏకాక్షి. కుశమునంచు శుక్రాక్షమ్ముని పొడిచే చక్రధారి అర్ఘ్యదారుల దారి పాదమ్ముల గడి ఆ ఉదకమ్మున కనుల కద్ది తలనిడి 3 అడుగుల నేల వటునకు దానమిచ్చే బలి రెప్పపాటున కాలమున వటుడింతై అంతై గ్రహరాశులు అధిగమించే దిగాంతాలు దాటి భువన లోకాలను ఆక్రమించే. ముందు కాలు ఇంత కడిగంగానే ఎంత ఉంటాడు, 5 ఏళ్ల పిల్లడు, ఇంత చిన్నగా ఉంటాడు. అతని కాలు మోకాలు వరకు ఉన్నాడు బలి చక్రవర్తికి. అలాంటి వాడు యజ్ఞం చూడగానే 6 ఫీట్కి ఎగిరిపోయాడు. తల ఎత్తి చూడాల్సి వచ్చింది. ఇంకా ఆయన పాదము ఆ కడియం, వెండి కడియం వేసుకున్నటువంటి ఆ వామనమూర్తి పాదము అంత ఇంత అన్నట్టుగా ఇక భూమి మొత్తం ఆక్రమించింది. ఇంకొక పాదము సూర్యమండలానికి పోయింది. సూర్యమండలానికి పోగానే కాలి కడియంలాగా సూర్యమండలం అంతా మెరిసిందట. ఆ తర్వాతకి ఇంకా పెరుగుతున్న కొద్దీ ఆ సూర్యమండలం నడుము ఒడ్యాణమైంది. తర్వాత వక్షస్థలం కౌస్తుభమణిగా మెరిసింది. తర్వాత నవరత్న కిరీటముగా మెరిసింది. అంటే సూర్యమండలాన్ని కూడా దాటి భూమంతరాలు 14 లోకాలను ఆక్రమించాడు. ఈ మళ్ళీ మరొక్క కాలు ఎక్కడ పెట్టాలని ఆ పెద్దన వేలుతోని అడుగుతున్నాడు. రెప్పపాటు కాలం నవటుడింతై అంతై గ్రహరాశులను అధిగమించే దిగాంతాలు దాటి భువన లోకాలను ఆక్రమించి పుత్వాకాశమ్ములు 2 అడుగులుగా 3 అడుగు ఏదని కరుసైగ చేసి త్రివిక్రముని విశ్వరూపానికి విస్తుబోయే బలి చక్రవర్తి. గురువుగారు చెప్పారు, వీడు విష్ణువు, కానీ ఇంత భూలోకాలను దేవలోకాలను కూడా ఆక్రమిస్తాడా ఇంత క్షణిక కాలంలో? ఇంకా 3 అడుగు ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్నాడు. నేను ఇచ్చిన 3 అడుగులే. ఆ 3 అడుగులకు ఏ పిల్లడేదో ఇంత సంధానం చేసుకుంటాడు, ఇంత ప్లేసే కదా అని అనుకున్నాడు. భ్రమపోయినాడు. ఆ 3 అడుగుల జాగా అనుకున్నానే గాని మొత్తం లోకాలు నా రాజ్యాలు, ఇంకొక అడుగు నేను బాకీ పడిపోయానే, ఏం చేయాలని విస్తుపోతూ ఆయన ఏం చేశాడు. అందుకే బలికి విష్ణు పాదము మోసిన పాదం, ఎంత పుణ్యం ఉంటే బ్రహ్మ కడిగిన పాదము, గంగ ఉద్భవించిన పాదము, బలి చక్రవర్తి తలకు మోసిన పాదం, త్రివిక్రముని విశ్వరూపానికి విస్తుబోయి బలి చక్రవర్తి విష్ణు పాదమునకై తల వంచి నిలిచే. స్వామి, నా తలనే నీకు అని ఆ తల మీద పెట్టమన్నాడు. బలి భక్తి ప్రమర్తులకు హర్షించి హరిరాబో ఇంద్ర పదవికి హరుడవు నీ వంచున్ అర్హుడవు నీ వంచున్. ఆ మెల్లగా శుతిమెత్తంగా అంత పెద్ద బరువైన పాదము మోపితే తునాతునకలైపోతాడు. దెబ్బ తగలకుండా ఆ పాదాన్ని మోపనట్టుగా మోపాడట. ఆ పాద స్పర్శకు భూమి చెక్కలై బలి వెళ్ళిపోతున్నాడు. నాగలోకం దాటాడు, వితల లోకము దాటాడు, అతల లోకము దాటాడు, పాతాళానికి అణగిపోయినాడు. అందుకనే నువ్వు వచ్చేసారికి నీకు ఇంద్ర పదవి ఇస్తా. ఆయన కోరిక ఏంటండి, ఇంద్ర పదవిని పొందాలనే దానికి యుద్ధం చేస్తున్నాడు. అందుకే భక్తుని యొక్క కోరికను కూడా భగవంతుడు ఎప్పుడూ కాదన్నాడు. కాకపోతే ఇప్పుడు సమయము కాదు, ఉన్నపాళంగా కాదు, నీకు ఇంద్ర పదవి ఖాయం, ఖచ్చితము అని వరాన్ని ప్రసాదించి, అది తను చేస్తున్నది తన తల్లి యొక్క వరానికి చేస్తున్నా గాని అది కూడా తప్పని ఆ చాతుర్మాసాలు 4 నెలలు వాచ్మెన్గా, బలిచక్రవర్తి ఇంట్లో ఒక వాచ్మెన్గా, ఒక సైనికుడిగా
ఆ సేవ చేసి ఆ రుణాన్ని తీర్చుకున్నాడంట. బలి చక్రవర్తి ప్రమర్తులకు హర్షించి రాబోవు ఇంద్ర పదవికి అర్హుడవు నీ వంచున్ చాతుర్మాసమ్ములు పాతాళమున వసించదని వరమొసగి పాదాన బలిని పాతాళం నొక్కి వామనుడ రూపుడై భక్తుని శ్రసే భగవంతుని లోకంబు సప్త చిరంజీవులలో తానొక్కడై నిలిచే బలి. మనకి సోమవార వ్రత కథలో ఏమొస్తుంది? మార్కండేయుడికి శివుడి ద్వారా సప్త చిరంజీవులు 7 చిరంజీవులలో అతను. తర్వాత రామాయణంలో విభీషణుడు ఒకడు, ఇప్పుడు రామాయణంలోనే మనకు బలి చక్రవర్తి ఒకడు, తర్వాత ఆంజనేయ స్వామి. ఇట్లాగా ఈ సప్త చిరంజీవుల మంత్రాన్ని మంచి బ్రాహ్మణుడు అయితే పుట్టినరోజు అట్లాంటి బ్రాహ్మణి దండం పెడితే ఆ సప్త చిరంజీవి శ్లోకాన్ని చదువుతారు ఆశీర్వచన ఇచ్చేటప్పుడు. ఇప్పుడు కొత్తది మనకి విదేశీ వ్యామోహంతో క్యాండిల్స్ ఊదడం, ఎప్పుడు కూడా దీపాన్ని ఊదకూడదు. దీపం ఊదడం అంటే అశుభం. దీపాన్ని వెలిగించి మంగళహారతి ఇవ్వడం శుభం. పిల్లలకి జన్మదినాలు చేసుకుంటే కేకులు పెట్టి అదంతా మన సాంప్రదాయం కాదు. ఇక్కడ మనం చెప్పుకునే పురాణాలు కానీ, శ్రవణాలు కానీ, కథలు కానీ సనాతన సాంప్రదాయాన్ని మన భారతీయులలో పునరుద్ధరించడాని కోసమే ఇవన్నీ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ సుమన్ టీవీ వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. కేవలం మన సాంప్రదాయాన్ని తిరిగి మన మానవులకు అందివ్వాలి, మన సమాజానికి అందివ్వాలి. అందుకనే జన్మదినం అంటే శుభసూచకంగా ఉండాలి. ఒక దీపం ఆర్పడం అంటే ఒక ప్రాణాన్ని తీసేయడం అన్నట్టు. అది ఖచ్చితంగా గుర్తుంచుకొని దయచేసి ఇక్కడి నుంచి అయినా రామాయణ ప్రవచనం విన్నవాళ్ళు కానీ, మన సంస్కృతిని కాపాడుకోవడం కోసము పిల్లలకి చక్కగా పొద్దున్నే లేవగానే తలాంటు పోసి బొట్టు పెట్టి మంగళారతి ఇచ్చి మంగళ స్నానం చేయించి చక్కగా వాళ్ళకు నచ్చిన పదార్థాలు చేసి పెట్టి పుష్టిగా అన్నం పెట్టండి. ఏదో బేకరీలకు తీసుకెళ్తాం, ఆ బిస్కెట్లు ఇస్తాం, వాళ్ళకి అనారోగ్యకారకమైన ఆహార పదార్థాలు ఏమి ఇవ్వకండి. ఆ చాక్లెట్లు ఇవన్నీ నిషేధించండి. ముందుగా ఆవు నెయ్యితో చక్కగా పక్వానం ఏదైనా రవ్వ కేసులు లాంటిది వండి నివేదించి దేవుడి దగ్గర తీసుకెళ్లి అగరబత్తులు వెలిగించి పువ్వులు వేయించి శివలింగం మీదనో విష్ణు ఫోటో పటాల మీద వేయించి తోచితే ఒక మంచి బ్రాహ్మణులకు లేక అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు తీసుకువెళ్ళి పిల్లల చేత దానం ఇప్పించండి. ఒక్కొక్కప్పుడు దానం కూడా సర్వగ్రహ బాధలను నివారింపజేసి ఆ పిల్లలకు ఆయువును ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. అలాగా మనల్ని సాంప్రదాయబద్ధంగా జన్మదినాలు చేసుకోండి. ఇలాగా మనకు చాతుర్మాసాల వ్రతాలు ఈ బలి చక్రవర్తి మళ్ళీ మనం కథలు ఎన్నో వస్తుంటాయి చెప్తున్నాం కదా, కానీ చెప్పడం ఒక పౌరాణికురాలుగా నా ధర్మం. ఏంటంటే మామూలుగా కథ అంతా చదువుకుంటూ పోతే చాలా మంది, కొంతమంది విఘ్నులు దానిలోని సారాన్ని వెంటనే గ్రహిస్తారు, కొంతమంది ఏదో మామూలుగా వింటారు. అంటే ఒక ప్రవచనం చెప్తున్నప్పుడు దాని వల్ల లాభం ఏమిటి, దాని వల్ల ఏం చేయాలి అని. అలాగా బలి చక్రవర్తిని అణిగే దొక్కాక భగవంతుడు తన భక్తునికి ఇటువంటి నేను తనకు ఆశించిన పదవి ఇచ్చాం. అంటే ఇక్కడ మనకు ఒకటి ఏం చెప్తుంది, ఒక మనిషికి ఎంతవరకు అంతే ఉంచుకోవాలి, నాకు బలం ఉంది కదా అని యుద్ధాలు చేసుకుంటూ పోతే ఎన్ని రాజ్యాలైనా రావచ్చు. మిగతా రాజులు చాలా బాధపడతారు కదా. అందరినీ సమదృష్టిగా చూడాల్సిన వాడు భగవంతుడు. అలాగే ఇప్పుడు ఈ కలికాలంలో ఒక 100 ఎకరాలు భూమి మాత్రమే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉన్నదంతా అక్రమ సంపాదన కింద లెక్కని. అది ప్రభుత్వానికి చేరవేయాలి. నాకు 10 మంది కొడుకులు ఉన్నారు, 20 మంది కొడుకు, వాళ్ళందరికీ కాదు, ఒక వ్యక్తికి, ఒక యజమానికి 100 ఎకరాలు ఉండంటే 100 ఎకరాలు ఉంచుకొని ఇంకా చాలా చాలా పక్క ఊర్లు కూడా కొనుక్కుంటూ, సిటీ మొత్తం కొనుక్కుంటూ, సిటీ పక్కల ఊర్లన్నీ కొనుక్కుంటూ, తన పిల్లలే కాక తన పిల్లలకు 100 ఎకరాలు, మనమలకు 100 ఎకరాలు కాకుండా కూతుళ్లకు, వాళ్ళుళ్లకు, అవి కూడా అయిపోయాక ఇంట్లో ఉన్న సర్వెంట్లకు, వాళ్ళ పేరున వాచ్మెన్లకు, డ్రైవర్లకు ఇట్లా పెట్టేసి అఖండమైన అక్రమ సంపాదనతోని పోతున్నారు. నేను ముందే చెప్పాను, మొన్నటి పురాణంలో కూడా చెప్పాను, ఎవరి విధిలో ఎంత ఉంటే నువ్వు గింజ అందడానికి నువ్వు గింజనే అందుతుంది, గుమ్మడికాయ అంత అందడానికి గుమ్మడికాయ అందుతుంది. వాళ్ళు గత జన్మలు చేసుకున్న దానం ధర్మం బట్టే ఇప్పటి జీవిత చక్రం నడుస్తోంది. అలా అని కోట్లకు కోట్లు ఆస్తులు నువ్వు సుఖంగా జీవించడానికి తీసుకో, ఇంకా కొంచెం ఇంకా లగ్జరీగా బతకడానికి సంపాదించుకో. కానీ బయటి వాడిని అక్రమంగా నా ఫ్యాక్టరీ పక్కకు ఈ వీడి జాగా ఉందని ఒక పేదవాడి స్థలాన్ని ఆక్రమించుకోవడం చాలా ఏహ్యమైన పదవి. అశుద్ధంలో పురుగులై పుడతారట, ఎటువంటి ఆహారం లేకుండా. అశుద్ధం అంటే డ్రైనేజీలో పురుగులై పుడతారు. కనీసం గరుడ పురాణాలు వినండి, పురాణాలు వినండి. ఈ సంపాదించేంత తిప్పి కొడితే 100 సంవత్సరాలు, దాంట్లో సగం నిద్రకే పోతుంది. ఆయు ప్రమాణాలు 70 సంవత్సరాల కంటే ఎవరు బతకరు. మీరు 7 జన్మల వరకు సంపాదించుకొని పెట్టుకుంటామంటే చాలా అక్రమం. 100 ఎకరాల కంటే ఎక్కువ, అదెంత లెక్క ఉంది గవర్నమెంట్ లెక్క, అదంతా కూడా అక్రమ సంపాదన. దయచేసి ఇప్పటికే ఎక్కువ 100 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు దాన ధర్మాలు, ధర్మ సంస్థలకు దానాలు చెయ్యండి, మీ వంశం ఇంకా అభివృద్ధి పొందుతుంది అని ఈ సుమన్ టీవీ ద్వారా మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. మీకు సరిపోయేంత ఉంచుకోండి, మీ కుటుంబాంతా సరిపోయేంత ఉంచుకోండి, కానీ అక్రమ సంపాదనతో మొత్తం జీవన సరళిని, మానవ జీవన సరళిని అతలాకుతలం చేయకండి. అలాగా విష్ణుమూర్తి అంత భక్తుడైన బలి చక్రవర్తి ఆక్రమించుడు రాజ్యాలు, లోకాలు, నీ భూలోకం వరకే నీకు అర్హత ఉంది, కానీ స్వర్గాన్ని ఆధిపత్యానికి వెళ్తా అనుకుంటున్నావు, అది చాలా తప్పు.
ధర్మ మార్గంగా పోతున్నాడు కాబట్టి శిక్షించలేదు. అయినా కూడా ఆయన కోరికల తర్వాత భక్తుని కోరిక తీర్చాల్సిన బాధ్యత భగవంతుడిది. కాబట్టి రాబోయే కాలంలో నిన్ను ఇంద్ర పదవికి, ఇంద్రుడి అనేది పదవి, మన ప్రధానమంత్రి పదవి లాగా ఇంద్రుడిది పదవి, బ్రహ్మది పదవి, అలాగా నీకు ఇంద్ర పదవిని ఇస్తాను అని చెప్పి గరుడైన బలి చక్రవర్తి శతాశ్వయాగములు చేసేది ఇక్కడే. మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఇంకా చాలా పెద్దగా ఉంది. వామన పురాణంలో నారద పురాణం, వామన పురాణం, అష్టాదశ పురాణాలు, 18 పురాణాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఏంటంటే వామనావతారం ముందుగా వచ్చింది. దుర్వాస మహాముని చెప్పినటువంటి శాపాలలో వామనావతారం కూడా ఒకటి. అంటే చిన్నగా పొట్టివాడిగా ఉండిపోయి బ్రహ్మచారిగానే ఉంటాడు, ఆయనకేం సంసారం అంటే ఏం లేదు, కేవలం బలి చక్రవర్తి కోసమే అవతారం ఎత్తినటువంటి అవతారం అది. ఇక్కడ తపస్సు చేశాడు ఆ బలి చక్రవర్తి. వామనుడు బలి చక్రవర్తిని పాతాళం తొక్కాక కొన్ని సంవత్సరాలు ఇక్కడ చేశాడు. కాబట్టి ఇక్కడ ఆ దాన మహిమ వలన, ఆ భక్తునికి భగవంతునికి ఉన్నటువంటి ప్రేమానురాగం వల్ల ఇక్కడ జలము చక్కెర కలిపినటువంటి చెరుకు రసంలా ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు కూడా కందమూలాలకు, పశుపక్షాదులకు చక్క ఆహ్లాదపరిచే పక్షులు ఉంటాయని చెప్తున్నాడు. గనుడైన బలి చక్రవర్తి శతాశ్వయాగముల చేసేది ఇక్కడే. ఒక్క అశ్వయాగం చేస్తేనే చాలా గొప్పవాడు. అంటే 100 యాగాలు, అశ్వమేధ యాగాలు చేశాడట. అదితి కశ్యపులు తపమాచరించిన పుణ్యస్థలం ఇదియే. వామనమూర్తి సంతతి కావాలని కూడా ఇక్కడే మనకు తపస్సు చేశాడు. అందుకే ఇది ఎంత పవిత్రమైన స్థలి. విష్ణువు ప్రతి విక్రముడై తమమాచరించిన పావన స్థానం విధి. ఈ పవిత్ర స్థలినే నా యాగక్రతుని ఎంచుకొంటిని. ఇక్కడే మనం వచ్చాము స్వస్థానానికి. ఇన్ని రోజులు ప్రయాణించి వచ్చింది కూడా ఇక్కడికే. అందుకే ఇంత పవిత్రమైన స్థలాన్ని నా యజ్ఞరక్షణకై నేను ఎంచుకున్నాను. ఇది ఏ మన ఆశ్రమము శ్రమధీరగ సేద తీరుడు స్వగృహంబు బోలె సంచరించుమా సర్వములు నీ మీ కాదీనంబులిచటనే అనే గాధేయుడు. ఇక్కడ ఏం పెట్టుకోకండి, భయపడకండి, మీ సొంత ఇంటిలాగానే ఉండండి, చక్కగా విహరించండి. ఇక్కడ చక్కటి పళ్ళు ఉంటాయి, ఎవరినో అడిగి కోసుకోవాలని కాదు, ఆకలైనప్పుడు కోసుకొని తినండి. ఆ ఆశ్రమం చేరిన దివ్యమూర్తులకు ఋషిగణములు ఘనమైన స్వాగతము పలికిరి. అర్ఘ్యప్రాదంబులిచ్చిరి, అతిథి పూజలను కనుకొని విశ్రమించిరి రాజసుతలు. యజ్ఞ దీక్షను భూనే కౌశికుడు వారి అయిన శుభ సుమూర్తం అని ఆ రోజే తలస్నానం చేసి యజ్ఞ దీక్షను తీసుకున్నాడు. ఇక మౌనవ్రతం రామలక్ష్మణ్తో కూడా మాట్లాడు. నదికి వెళ్ళాడు, ఇంచే చక్కగా స్నానం చేశాడు. తలస్నానం చేసి ఆ యజ్ఞ వస్త్రాన్ని ధరించాడు, మౌనవ్రతాన్ని పాటించాడు, నిరాహారంగా ఉంటాడు, రాత్రి ఏమీ తినడు. మరుసటి ఉదయానయతి గణములకు నమస్కరించి యజ్ఞ సంరక్షణకై ఆజ్ఞ తీసుకొని యజ్ఞశాలలో చేరి రామలక్ష్మణులు. ఇంకా రేపు యజ్ఞ రక్షణ. జై శ్రీరామచంద్ర మహారాజ్ కి జై. స్వస్తి.